నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయగడదారు. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందామండి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి? చూడండి, చాలా మంది తెలుసు, మన ఇండియాలో మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాము. అలాగే ఇండెక్స్ ఫండ్స్లో కానివ్వండి, అలాగే మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. కానీ అలా ఇండియాలోనే కాకుండా కేవలం మనం అక్రాస్ ద వరల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అనే దానికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉందండి. మనకు తెలుసు, ఆల్రెడీ మనం మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఫారెన్కి సంబంధించిన ఫండ్స్ ఉంటాయి. కానీ అందులో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సాచ్యురేషన్ అయిపోయినాయండి. అంటే మొత్తం ఇండియాలో ఉన్న అన్ని మ్యూచువల్ కంపెనీస్లో కంపేర్ చేస్తే ఒక వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. దాంతో మనకి సెబీ పర్మిషన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఫండ్స్ని కొంచెం ఆపమని చెప్తున్నారు. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఏదైనా ఆపర్చునిటీ ఉంది అంటే మనకి ఈ గుజరాత్లోని గిఫ్ట్ సిటీ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. మనం చేయాల్సింది ఎంత కేవలం $5,000 మాత్రమే. అంటే చూడండి, మన ఇండియన్ కరెన్సీలో మారిస్తే అది 5 lakhs అవుతుంది. సో మనం 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ప్రాపర్గా కొన్ని యూఎస్ స్టాక్స్ కొంటారు, కొన్ని తైవాన్ స్టాక్స్ కొంటారు, కొన్ని చైనా కొంటారు. అట్లా మన ఇన్వెస్ట్మెంట్ వెళ్ళి రకరకాల ఫారెన్ కంట్రీ స్టాక్స్ అయితే కొనడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, చాలా AI టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. మనకి ఫారెన్లో చాలా స్టాక్స్ సమాధానం పెరుగుతున్నాయి. అలాగే సెమీ కండక్టర్స్ కూడా మనకి చాలా బాగా రాబోయే రోజుల్లో వాటి జోరెత్తు బాగా ఉంది. అవన్నీ మనకి బాగా తైవాన్లో దొరుకుతున్నాయి. సో అట్లాంటి షేర్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చండి. ఎప్పుడు మన లాస్ట్ 2 years చూసాం, మనం ఇండియాలో చాలా స్ట్రగుల్ అవుతున్నాయి స్టాక్ మార్కెట్స్. కొన్ని ఇరాక్ వార్ వల్ల కావచ్చు, సో మెనీ రీజన్స్ ఉన్నాయండి. ట్రేడ్ వార్ వల్ల కావచ్చు. మన లాస్ట్ 2 years మన ఇండియన్ అకౌంట్ చాలా స్ట్రగుల్ అయింది. ఎట్లాంటి టైంలో మన పోర్ట్ఫోలియోలో కనుక కొంత మేరకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తే మనకి అది బ్యాలెన్స్ అవుతుందని చెప్తున్నాము. సో కాబట్టి ఇది కేవలం 5 lakhs కాబట్టి మన దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. కొన్ని ఫండ్స్ మన దగ్గర కాంట్రా ఫండ్ కానివ్వండి, స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్ కానివ్వండి, బిజినెస్ సైకిల్ ఫండ్ కానివ్వండి, అలాంటి కొన్ని ఫండ్స్ ఉన్నాయి. పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు, అనుకున్న రీతిలో పర్ఫామ్ చేయట్లేదు అన్నవన్నీ కూడా మనం రిడీమ్ చేసి ఆ అమౌంట్ని కొంచెం మేరకు మనం ఇట్లాంటి ఫారెన్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అత్యధిక లాభం అయితే వస్తుందండి. ఇప్పుడు మార్షల్స్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ఇది ఆల్రెడీ. వాళ్ళు PMSలో ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చాలా బాగా రాణిస్తున్నారు. అలాగే DSP వాళ్ళు కావచ్చు, అలాగే పెరిక్ వాళ్ళు కావచ్చు, ఇట్లా మనకి ఫారెన్ సంబంధించిన ఫండ్స్ చాలా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కాకుండా ఇది సపరేట్గా చేయాలండి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేంత డాలర్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. చాలా మంది తెలుసు, మనం కనుక ఇండియన్ కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనకి రిటర్న్స్ అయితే వస్తుంది. కానివ్వండి, రేపొద్దున మన పిల్లలు ఏదైనా ఫారెన్లో సెటిల్ అవ్వాలన్నా, మనం దాన్ని ఫారెన్లో పంపించాలన్నా కూడా ఆ డాలర్ అప్రిషియేషన్ అనేది బాగా జరిగి ఈ మనకి రూపీ కన్వర్షన్లో చూస్తే కనుక చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉంది. సో మనకి ఎక్కడైతే జరుగుతుంది ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ డాలర్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అయితే ఉంటుందో ఈ డాలర్ అప్రిషియేషన్కి డిప్రిషియేషన్కి పెద్ద ఇంపాక్ట్ అయితే అవ్వదు మన పోర్ట్ఫోలియో. కాబట్టి అట్లా అత్యధికంగా కూడా మనకు లాభాలు బాగా వస్తాయి. కాబట్టి ఇదండి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్లో చేసినా కూడా మనకి కొంచెం లాభదాయకంగానే ఉంటుంది చెప్తున్నాము. మినిమం 5 lakhs, 10 lakhs కూడా చేయొచ్చండి. అప్ టు 10 lakhs అయితే కనుక TCS ఉండదు అంటున్నారు. అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు దాన్ని. కొంతమంది TDS అంటారు, ట్యాక్స్ ఎట్ సోర్స్ అని. కొంతమంది TCS అని వాడతారు. సో ఏదైనా ఒకటేనండి. సో 10 lakhs దాకా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి మీద వచ్చే రిటర్న్స్ మీద ఎటు పరిస్థితుల్లో మనకి TCS అయితే జరగదు. ఒకవేళ కనుక 10 lakhs మించి కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మనకి సాధారణంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుందండి. 12.5% ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మనందరికీ తెలుసు. అది ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనకి 1 year దాటితే 12.5% ట్యాక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎలా ఉంటాయంటే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏమో 2 years దాకా లోపు కనుక తీస్తే మాత్రం యాజ్ పర్ స్లాబ్ ఉంటుందండి. 2 years దాటితే మాత్రం 12.5% మనకి ట్యాక్స్ అయితే పడుతుంది. సో ఇది కూడా మనం చాలా మంచి అవకాశం అని చెప్తున్నాను. సో మన పోర్ట్ఫోలియోలో చూడండి, చాలా మంది షేర్స్ కొంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా షేర్స్ డౌన్లో ఉన్నాయి, చాలా నాన్ పర్ఫార్మింగ్లో ఉన్నాయి, నెగిటివ్లో ఉన్నాయి. కొద్ది మేరకు ఏదైనా ప్రాఫిట్లో వచ్చింది అనుకున్న మేరకు మీరు కొంత అమౌంట్ తీసేసి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా పోర్ట్ఫోలియోలో 5 lakhs to 10 lakhs ఆర్ 15 lakhs కంపల్సరీగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక పెట్టుకుంటే మన పోర్ట్ఫోలియోలో కేవలం ఇండియన్ ఎకానమీ మీద డిపెండ్ అవ్వకుండా వాడు కొంత మేరకు ఫారెన్ ఎకానమీ కూడా డిపెండ్ అయితే మన పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుందండి. సమ్ టైమ్స్ మనకి ఏంటంటే, మేము చూసాం లాస్ట్ 10 ఏళ్ళ డేటా తీసుకోండి, కేవలం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రమే మనకి ఫారెన్లో ఉన్న నాస్డాక్ కానివ్వండి, S&P 500 కానివ్వండి, వాటిని బీట్ చేసాయి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. అదర్ దాన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తీసుకుంటే మనం ఏదైనా లార్జ్ క్యాప్ కానివ్వండి, ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి, మల్టీ క్యాప్ కానివ్వండి, ఇట్లాంటి ఫండ్స్ ఏవి కూడా మన నాస్డాక్ కానివ్వండి, S&P 500 కానివ్వండి బీట్ చేయలేకపోయినాయి. సో మనం ఫారెన్లో కూడా కొంతమేరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అత్యధికంగా లాభం ఉంటుందని చెప్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుందండి. జస్ట్ మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ప్రూఫ్, అలాగే నామినీ ID కార్డు,
మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సరిపోతుందండి. చాలా సింపుల్ డాక్యుమెంటేషన్తోనే మనం దీన్ని చేయొచ్చు, ఆన్బోర్డింగ్ చేయొచ్చు. సో ఇదండి మనకి ఏంటంటే ఫారెన్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి పెరాక్ కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, మార్షల్స్ కానివ్వండి. ఇప్పుడు మార్షల్స్ వాళ్ళది ఎన్ఎఫ్ఓ నడుస్తుంది మనకి 19th June 2026 దాకా కూడా. సో ఇట్లాంటి టైంలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా లాభంగానే ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఇండియా అదర్ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దానివల్ల మనకి డాలర్ అప్రిషియేషన్ బాగానే ఉంటుందండి. ఎందుకంటే మనం డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ ఇష్యూ రాదు, కరెన్సీ ఇష్యూ రాదు. సో అట్లాంటి మనకి బెస్ట్ ఆప్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్లో. సో మీరు కనుక పోర్ట్ఫోలియోలో ఒక 5 lakhs to 10 lakhs కనుక ఇందులో అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ పొద్దున పోర్ట్ఫోలియో ఏదైనా కొంచెం కరెక్షన్ వచ్చినా, రెసిషన్ వచ్చినా, ఇండియన్ ఎకానమీ కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మీకు అదర్ ఎకానమీస్లో కూడా పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.